ఒక దివ్య జ్యోతి అంతర్ధానం. సద్గురు వెదురుపాక గారికి అశ్రునయనాలతో దర్శనం శ్రద్ధాంజలి. మరువలేని మహోన్నత చైతన్యం వెదురుపాక గాడ్గా ప్రసిద్ధిగాంచిన శ్రీ వివి సుబ్రహ్మణ్యం గారి దివ్య స్మృతుల ప్రస్తుతి. కలియుగ వైభవంలో అలసిపోయిన అసంఖ్యాక జీవులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేసిన ఒక మహోన్నత దివ్య జ్యోతి పరమాత్మలో లీనమైంది. భక్తుల పాలిట కల్పవృక్షమై, ఆర్తుల పాలిట కామధేనువై నిలిచిన తూర్పుగోదావరి జిల్లా వెదురుపాక శ్రీ విజయదుర్గా పీఠాధిపతి పరమ పూజ్యులు శ్రీ వివి సుబ్రహ్మణ్యం గారు తమ భౌతిక లీలను ముగించి కైవల్య పదాన్ని అధిరోహించారు. భక్తుల హృదయాలలో వెదురుపాక గాడ్గా, హిజ్ హోలీనెస్ మిస్టర్ గాడ్గా అఖండ స్థానాన్ని సంపాదించుకున్న సద్గురు వర్యుల నిర్యాణం ఆధ్యాత్మిక జగత్తుకు తీరని లోటు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన వెలిగించిన జ్ఞానజ్యోతి, చూపిన ధర్మ మార్గం నిరంతరం విశ్వవ్యాప్తంగా భక్తుల హృదయాలలో ప్రకాశిస్తూనే ఉంటాయి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించే వారే నిజమైన గురువు. శ్రీ సుబ్రహ్మణ్యం గారు అపారమైన తపోశక్తి, అసాధారణ నిరాడంబరత, కరుణారస హృదయంతో సాక్షాత్ దైవ స్వరూపంగా వెదురుపాక క్షేత్రంలో విరాజిల్లారు. ఆయన ముఖవర్చస్సులోని తేజస్సు, ప్రశాంత వచనాలు, కరుణామృత చూపులు వందలాది మంది భక్తుల జీవితాలను సమూలంగా మార్చివేశాయి. లౌకిక బంధాలు, మానసిక వేదనలతో అల్లాడిపోయే సాధారణ మానవులకు ఆయన కేవలం ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, వారి కష్టాలను తీర్చి ప్రత్యక్ష దైవంగా కొలవబడ్డారు. దేశ విదేశాల నుండి తరలివచ్చే భక్తులను అగ్గున చేర్చుకుని వారి ఆర్తిని తీర్చిన అపర కరుణామయుడు ఆయన. వెదురుపాకలో జగన్మాత శ్రీ విజయదుర్గాదేవి పీఠాన్ని స్థాపించి నిరంతరం మంత్రోపాసన, కఠోర సాధనలతో ఆ క్షేత్రాన్ని ఒక మహాదివ్యధామంగా తీర్చిదిద్దారు పూజ్య గురుదేవులు. శృంగేరి జగద్గురు శ్రీ అభినవ విద్యాతీర్థ స్వాముల వారి దివ్య హస్తాలతో ఈ పీఠం ప్రతిష్టాపన జరగడం విశేషం. గురుదేవుల సంకల్ప బలంతో 3 దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సాగిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, చండీ హోమాలు, విశ్వశాంతి యజ్ఞాలు లోక కళ్యాణానికి హేతువులైనాయి. ఆ తపోధనుడి పాదస్పర్శతో వెదురుపాక గ్రామం నేడు అఖండ ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. గురుదేవుల సత్సంగాలు భక్తుల హృదయ కవాటాలను తెరిచి కర్మ సిద్ధాంతం, ధర్మరక్షణ, మానవ సేవ వంటి క్లిష్టమైన వేదాంత విషయాలను సైతం ఆయన అత్యంత సరళంగా సామాన్యుడికి అర్థమయ్యేలా బోధించేవారు. స్వచ్ఛమైన ప్రేమే ఆ దేవుడిని చేరుకునే మార్గం అని ఆయన పదే పదే ప్రబోధించారు. ఆయన ఇచ్చిన దివ్య సందేశాలు వినడానికి, వారి అమృత వచనాల ద్వారా తమ సంశయాలను నివృత్తి చేసుకోవడానికి నిత్యం వందలాది మంది జీవాత్మలు క్షేత్రానికి తరలివచ్చేవారు. నేడు ఆ దివ్యవాణి భౌతికంగా మూగబోయినా భక్తుల అంతరంగంలో ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది.
శ్రీ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో పీఠం కేవలం పూజలకే పరిమితం కాలేదు. క్షేత్రానికి వచ్చే ఏ ఒక్కరూ ఆకలితో వెళ్ళకూడదనే మహోన్నత సంకల్పంతో అప్రతిహతంగా సాగిన నిరంతర అన్నదాన కార్యక్రమాలు, పేద ప్రజల అభ్యున్నతికి వారు చేసిన సామాజిక సేవలు వారి నిరుపమాన మానవతావాదానికి నిదర్శనం. నిజమైన ధార్మిక సంస్థకు ఉండవలసిన సేవా నిరతిని ఆయన తన జీవితం ద్వారా ఆచరించి చూపారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర అన్న ఆర్యోక్తిని నిజం చేస్తూ సమాజంలో సన్మార్గాన్ని ప్రబోధించిన వెదురుపాక గాడ్ శ్రీ వివి సుబ్రహ్మణ్యం గారు నేడు స్థూల రూపాన్ని వీడి సూక్ష్మ రూపంలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. భక్తి జ్ఞాన వైరాగ్యాల త్రివేణీ సంగమమైన వెదురుపాక పీఠాన్ని దర్శించి గురుదేవుల దివ్య స్మృతులను హృదయంలో నిలుపుకోవడం ప్రతి భక్తుడి కర్తవ్యం. అజ్ఞాన తిమిరాన్ని చీల్చుతూ సాగిన ఆ ఆధ్యాత్మిక సూర్యుడికి భక్తిపూర్వక అక్షర నివాళులు అర్పిస్తూ ఆయన దివ్య ఆశీస్సులు సదా మానవాడిపై ఉండాలని ప్రార్థిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. వారిని చూసినప్పుడు, వారిని దర్శించినప్పుడు, వారి దర్శన స్పర్శన ఆలాపన చేసి నాకు కలిగే ఒక అనుభూతిని వారి పాదాల ముందు ఉంచుతున్నాను. పలుకుల ఝరులందు వాత్సల్య సుధరను ప్రవహింపజేయు శుభంకరమతి, కనుగొలంకులలోన కరుణా సముద్రాల నొప్పొంగగాజేయు యోగవరుడు, ఎదలోన నిరతంబు రొదచేయుచున్నట్టి ప్రణవ నాద వినోద వైభవుండు, విజయదుర్గాదేవి విమల మానవ రూపమై ఎత్తి వచ్చనాన్ అలరు మౌని, వెదురుపాక గాడ్డన జగద్విస్తృతైక పూజలందిన మహనీయ భూరి యశుడు, భాసుర తపోవ విభూతి నగ్రేసరుండు, అట్టి సద్గురు పాదంబులాశ్రయింతు. అమ్మవారికి గురువు గారికి తేడా లేదు అని ఒకే మాట చెప్పి ముగించేస్తాను. అమ్మవారు దక్షిణామూర్తి రూపం. దక్షిణామూర్తి రూపంలోనే శంకరులు చెప్పిన మాట, ఈశ్వరో గురు రాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. అంటే దక్షిణామూర్తి ఈశ్వరుడుగా ఉంటాడు, గురువుగా ఉంటాడు, తనగా ఉంటాడు. తేడా లేదు. తనకి, తన గురువుకి, తన ఆరాధ్య దైవానికి తేడా లేదు. అలాగే దక్షిణామూర్తి రూపంలో ఉండే అమ్మవారు కూడా పైన విజయదుర్గా పీఠంలో విజయదుర్గా అమ్మవారుగా ఉంటుంది, ఇక్కడ కిందన గాడ్ గారి రూపంలో ఉంటుంది, ఇక్కడ భక్తజన రూపంలో ఉంది. తేడా ఏం లేదు, అందరూ ఒకటే. అంతా అమ్మవారి యొక్క వైభవం. విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక గొప్ప పద్యం చెప్పారు. అలఘు జగత్రయీ వృషలతాంతము ఒకానొక దివ్య లక్షణాకలితుడు మన్నవేళ సమకాలికుడై మరుటే అదృష్టము, అయి అనగునితోడ సంగతియునైనడ ఎంత అదృష్టమో. సాక్షాత్తు దుర్గాస్వరూపమైనటువంటి ఇక్కడ కూర్చున్నటువంటి జ్యోతిని స్మరించినప్పుడల్లా నాకు ఆ పద్యం గుర్తుకొస్తూ ఉంటుంది. మనం అందరం కూడా మహాదృష్టవంతులం. ఎందుకంటే అటువంటి వారిని దర్శించడమే కాదు, వారిని కలిసి వారితో మాట్లాడి వారి చేత ఆశీస్సులు తీసుకోవడం అనేటువంటిది ఏదో నాల్పస్య తపస ఫలం అటువంటిది అన్నమాట. అటువంటి మహాద్భుతమైన సన్నివేశంలో పరిపూర్ణమైనటువంటి ఫలం, దానికి శాస్త్రకారులు ఆనందము అని చెప్తారు.
అటువంటి ఆనందం పొందేటువంటి భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఈ వ్యవస్థకు సాష్టాంగదండ ప్రణామం చేస్తూ మనం అందరం కూడా గాడ్ గారిని, వారు దాదాపు 30 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఒక్క ముక్కలో చెప్పారంటే వారందరినీ కూడా వ్యతిరేక ముఖంగా ఆశీర్వదిస్తూ ఉంటారు. అంటే మామూలు మాటల్లో చెప్తే ఒరే రవా అన్నట్టుగా. అది చాలా మంది అటువంటి భాగ్యం కలగలేదని బాధపడేవాళ్ళని నేను చాలా మందిని చూశాను. వారి చేత అటువంటి మాట అనిపించుకోవాలి అని నేను ఒకసారి సభలోనే అన్నాను. రథవా అనేటువంటి మాటకు కొంచెం సంస్కృతంలో చెబితే విష్ణు సహస్రనామంలో ఉండేటువంటి అనీశ్వర శబ్దం, అనీశ్వర నా విద్యతే ఈశ్వర యస్య అనేటువంటి అర్థం. ఆ అర్థంలో నేను సంభావిస్తాను. ఆ విధంగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.